ఈ సమావేశానికి హాజరైనటువంటి ప్రత్యేకంగా మీడియా మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఏదైతే ఈ సభ అధ్యక్షత వహిస్తున్న పాల్వాయి పరశురాములన్న, నెక్స్ట్ ఈ అఖిలపక్ష నాయకులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. విషయం ఏంటంటే, మద్దిరాల మండలంలోని ప్రభుత్వ భూములు ఉన్నప్పటికి కూడా ఒక వెంచర్ కోసం ఇక్కడ ఉన్న కొంతమంది అధికారులు వాళ్ళు ఇచ్చే తప్పుడు రిపోర్టుకు ఉద్దేశం మీదనే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతున్నది. ఎందుకనంటే, మద్దిరాల గ్రామంలోని ప్రభుత్వ భూములకు ఉపయోగపడే విధంగా మద్దిరాల ఎక్స్ రోడ్డుకు నియర్లీ, అంటే మద్దిరాల ఎక్స్ రోడ్డు నుంచి 30 మీటర్ల దూరం 40 మీటర్ల దూరంలోనే సర్వే నెంబర్ 377, సర్వే నెంబర్ 432లో కావాల్సినంత భూమి ఎంత అంటే మినిమం 432 సర్వే నెంబర్లో 15 ఎకరాల 32 గుంటల భూమి ఉన్నది. దాంతోపాటు అధికారులు, అంతకుముందు ఉన్న ప్రభుత్వము అక్కడ ఒక ఎంపీడీఓ ఆఫీసు నిర్మించడం జరిగింది, ఒక గ్రంథాలయాన్ని నిర్మించారు. తర్వాత పిహెచ్సి, మండల్ పిహెచ్సి కేంద్రం కూడా ప్రస్తుతం అక్కడ వర్క్ నడుస్తుంది. కానీ ఇన్ని ప్రభుత్వ భవనాలకు ఉపయోగపడే విధంగా ఉన్న ఆ ప్రభుత్వ భూమిని కానీ ఓన్లీ మద్దిరాల తహసీల్దార్ ఆఫీస్కు మాత్రం ఆ ప్లేస్ కన్వీనెంట్ లేదంటారు అధికారులు. అయితే నిన్న విజిట్ చేసిన జాయింట్ కలెక్టర్ గారికి ఆ యొక్క ప్రదేశానికి వెళ్ళి ఆ ప్రదేశాన్ని క్లియర్గా వివరించడం, చూపించడం జరిగింది. అయినా కానీ వాళ్ళు సుముఖంగా లేరు. ఈ సభ ఈ టేబుల్ వేదికగా ప్రజాప్రతినిధులకు, ఇక్కడున్న లోకల్ లీడర్లకు, ప్రజలకు, అధికారులకు అందరికీ చిన్న విజ్ఞప్తి చేస్తున్నాం. ఏంటి ఆ విజ్ఞప్తి అనంటే, మీరు కూడా ఆలోచించండి. మీ దృష్టికి వచ్చిందో రాలేదో తెలియదు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు, గౌరవనీయులైన మినిస్టర్ గారు, మీరు ఈ విషయాన్ని మీరు కూడా పరిశీలనలోకి తీసుకోండి. ఎందుకు అనంటే, ఇక్కడ మద్దిరాల సెంటర్ నుంచి మినిమం 3 కిలోమీటర్ల దూరంలో ఒక ప్రైవేటు వ్యక్తి ఇచ్చిన వెంచర్లో తహసీల్దార్ ఆఫీసు నిర్మించాలనే ప్రయత్నం చేస్తున్నారు. మీకు తెలిసి జరుగుతుందా, లేకపోతే అధికారుల నిర్లక్ష్యం వల్ల, తప్పుడు రిపోర్ట్ వల్ల జరుగుతుందా అనేది పబ్లిక్ తెలియాలన్న ఉద్దేశం మీదనే ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ప్లేస్ను ఆ ప్రైవేటు వ్యక్తికి అనుకూలంగా కొంతమంది పొలిటికల్ లీడర్లు కానీ, ఇంకా అధికారులు కానీ వాళ్ళకు ప్రలోభపడి ఇచ్చే రిపోర్ట్ను సక్రమంగా ఇవ్వట్లేదేమో అని మా ఉద్దేశంగా ఉంది. ఎందుకనంటే, నిన్న జాయింట్ కలెక్టర్ గారు వచ్చి ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం ఎంక్వైరీ చేసి కండక్ట్ చేసి తీసుకొని వెళ్ళడం జరిగింది. అయ్యా, మేము అధికారులకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు పార్షియాలిటీ లేకుండా స్వచ్ఛందంగా ఇక్కడ ఉన్న ప్రభుత్వ భూమి 12 ఎకరాల భూమిని ఎంఆర్ఓ ఆఫీస్ నిర్మించడానికి వీల్లేదు అని అంటే, ఇక దీనికి నిదర్శనం మేము ఏం చెప్పకూడదు, అది పబ్లిక్ మాత్రమే గమనించాలని చెప్తున్నాం. ఎందుకనంటే, ఒక వ్యక్తి కోసం, ఏదైతే ఆ వెంచర్లో ఉన్న ఆ వ్యక్తి కోసం ఇంత స్వార్థంగా, ఇంత అనాలోచితంగా మీరు అధికారులు ఇలా చేస్తున్నారు అని అంటే, అది ప్రజలే నిర్ధారణ చేయాలని ప్రజలు కోరుతున్నాం. కాబట్టి అధికారులు మళ్ళొకసారి ఆలోచించి, ఏదైతే ఆ ప్రభుత్వ భూమి, ఏదైతే ఆ ప్రైవేట్ వ్యక్తి వెంచర్ ఉందో అది కాకుండా మద్దిరాల సెంటర్ నుంచి నియర్లీ 300 మీటర్ల దూరంలో వాహనములు నడిచిపోయే విధంగా, ఎందుకనంటే రేపు మండల ఆఫీస్కి ఎవరన్నా వచ్చినా కానీ ఆ ఆడవ తల్లులు నడిచిపోయి పని చేసుకొని వెళ్ళడానికి, ఒకవేళ ఇక్కడే ఎంఆర్ఓ ఆఫీస్ అయితే ఎంపీడీ ఆఫీస్ అక్కడే ఉంటుంది, పోలీస్ స్టేషన్ అక్కడే ఉంటుంది, పిహెచ్సి హాస్పిటల్ అక్కడే ఉంటుంది, గ్రంథాలయం అక్కడే ఉంటుంది, ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడే ఉంటుంది. ఒక పని కోసం వేస్తే ఆ వ్యక్తి ప్రతి ఆఫీసులో ఏదన్నా పని ఉంటే చూసుకొని వెళ్ళడానికి వీలుంటుంది. కానీ ఇక్కడ నుంచి నియర్లీ ఒక 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎంఆర్ఓ ఆఫీస్ అక్కడ నిర్మించి, ఈ నుంచి 4 కిలోమీటర్ల డిస్టెన్స్, 3 కిలోమీటర్ల డిస్టెన్స్లో రైతు వేదిక ఉండి, ఈ నుంచి ఇంకో 3 కిలోమీటర్ల దూరంలో పోలీస్ స్టేషను, ఆ తర్వాత 2 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఎంపీడీ ఆఫీస్. ఇది ఎక్కడ సాధ్యమైంది? కాబట్టి అధికారులకు కానీ, ప్రజాప్రతినిధులకు కానీ అందరికీ మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, సమీకృతంగా ఒకే దగ్గర ఆఫీసులు ఉండే విధంగా నిర్మిస్తారని ఈ సమావేశంలో మేము తెలియపరుస్తున్నాం. ఇంకొక విషయం, కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళ స్వార్థ ఆలోచనల కోసం ఏం చేస్తున్నారంటే, దాంట్లో నిన్నగాక మొన్న సడన్లీ వచ్చేసి ఆ వెంచర్లో ప్రభుత్వ భూమి ఉంది అని ఎవరికి తెలియకుండా సర్వే నిర్వహించడం జరిగింది.
కానీ ఆ సర్వే నిర్వహించడానికి గల కారణాలు కొన్ని దాగి ఉన్నాయి. ఏంటనంటే వీళ్ళందరూ కలిసి ఎంఆర్ఓ ఆఫీసు నిర్మించడం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి మీ నుండి మాకు ఎంతో కొంత లాభం కావాలి అని ఇక్కడ స్థానిక నాయకులు ఆ వెంచర్ ఓనర్ని ఒత్తిడి చేయడం జరిగింది. ఆ వెంచర్ ఓనరు, అయ్యా నేను ఇచ్చే ప్లేస్ ఎలాగో గవర్నమెంట్కో ఎకరం భూమి ఇచ్చిన కానీ మీకు నేను ఇవ్వలేను అని ఆ వెంచర్ చెప్తే వీళ్ళందరూ కలిసి ఒక దరఖాస్తు చేసి మినిస్టర్ లెవెల్లో వీళ్ళు చెప్పుకునేది, మరి ఇది ఆ వెంకరెడ్డి సార్కు తెలుస్తున్నదో తెలియట్లేదో మాకైతే తెలియదు, కానీ మినిస్టర్లు పేరు చెప్పుకొని లేదు ఇక్కడ ప్రభుత్వ భూమి అందులో ఉంది, దాన్ని నువ్వు కబ్జా పెట్టావు, అది కూడా మేము వదిలేసినాం, అది వదిలేసినందుకు కూడా మాకు ఎంతో కొంత 20 గుంటల భూమి మా పేరు మీద నువ్వు రిజిస్ట్రేషన్ చేయాలని అతను ఒత్తిడి చేశారని వాళ్ళు అనుకుంటున్నారు. కానీ అది ఎంతవరకు వాస్తవం, దాంట్లో ఎంత ప్రభుత్వ భూమి ఉంది, ఎంత ప్రభుత్వ భూమిని ఆ వెంచర్ అతను కబ్జా పెట్టాడు అనే డీటెయిల్స్ ఇంతవరకు తహసీల్దార్ గారు మీరు దరఖాస్తు చేసినా కానీ రిపోర్ట్ ఇవ్వలేదు. ఇంకొక చిన్న విజ్ఞప్తి అధికారులారా, అతను మీరు అగ్రికల్చర్ పర్పస్లోనే రిజిస్ట్రేషన్ చేసిండని చెప్తున్నారు. ఓకే, అగ్రికల్చర్ పర్పస్లో రిజిస్ట్రేషన్, కానీ అతని ఉద్దేశం అక్కడ ప్రస్తుతం లొకేషన్లో టోటల్గా రోడ్లు పోసున్నది. ఆ 6 ఎకరాలు 7 ఎకరాల భూమిలో మొత్తం రోడ్లు పోసున్నాయి. అంటే రోడ్లు పోసింది అని అంటే ఇల్లీగల్ వెంచర్ చేసిండని అర్థం. అక్కడ ఆయన ఇల్లీగల్ వెంచర్ చేసి ఆయన మీకు 1 ఎకరం భూమి ఇచ్చిండని అధికారులు అంటున్నారు. అధికారులకు నేను సవాల్ చేస్తున్నాను, నిజంగా లేఅవుట్ పర్మిషన్ కనుక ఆయనకు ఇచ్చుంటే, లేఅవుట్ పర్మిషన్ కనుక అతన్ని ఆపుంటే, ఇల్లీగల్ లేఅవుట్ జరగకుండా ఉంటే, జెన్యూన్గా చట్టబద్ధంగా లీగల్గా ఆడ లేఅవుట్ జరిగితే ప్రభుత్వానికి ఆయన ఎకరం భూమి స్వచ్ఛందంగా ఆయన స్వచ్ఛందంగా ఇవ్వడం కాదు, చట్ట ప్రకారంగా ఇవ్వాల్సింది. ఇది ఎందుకు అధికారులకు గుర్తుంటలేదు, ఈ విషయాన్ని ఎందుకు అధికారులు మర్చిపోతున్నారు? కాబట్టి అధికారులారా, ఇంతవరకు మీరు ఏం చేశారో, ఏం రిపోర్ట్ ఇచ్చారో ఏంటో అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. కాబట్టి ప్రజలకు ఉపయోగపడే విధంగా, ప్రజలకు అనుకూలంగా ఉండే విధంగా మీరు కన్వీనియంట్ ప్రదేశం మద్రాల్లో సర్వే నెంబర్ 377 432లో ఉంది, లేదా 434లో వెంచర్ చేసిన ప్రైవేట్ వ్యక్తులు వెంచర్ చేస్తే, గతంలో వెంచర్ ఇల్లీగల్ చేస్తే 27 గుంటల భూమి గ్రామ పంచాయతీ పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉంది. కాబట్టి దాన్నైనా తీసుకోండి. మద్రాల సెంటర్లో ఉన్న ఇంత భూమిని వదిలేసి ఆ ఒక్క వెంచర్ అతనికి మీరు ఎందుకు ఈ పిఆర్టీ చూపిస్తున్నారు? మీరు చూపిస్తున్నారా, ప్రజాప్రతినిధులు చూపిస్తున్నారా, లోకల్ ప్రజాప్రతినిధులు చూపిస్తున్నారా? మీరందరూ స్పందించాల్సిన అవసరం ఉన్నది. రేపు ఎవరైతే మీరు తీసుకోలేదయా మద్రాల సెంటర్లోనే ఆఫీస్ ఉండాలనంటే ప్రతి వ్యక్తి ప్రతి ప్రజాప్రతినిధి ఖచ్చితంగా ఈ విషయం మీద మాట్లాడాలి. అధికారులు కూడా ఆలోచించి ఇక్కడ సెంటర్లో అందరికీ ఉపయోగపడే విధంగా ఆఫీసులు ఒకే దగ్గర ఉండే విధంగా చేస్తారని కోరుకుంటూ ముగిస్తున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మద్రాల మండల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ భూములనే ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడికి సమావేశానికి పిలవగానే అన్ని పక్షాల నుంచి బీజేపీ పక్షాన అశోక్ అన్న గారికి, కాంగ్రెస్ పక్షాన వల్లపౌలయ్య గారికి, సీనియర్ నాయకులు ఉపలయ్య గౌడ్ గారికి, తమ్ముడు డిఎస్పీ పక్షాన నితిన్ గారికి, అన్నగారికి అందరికి కూడా పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు ముఖ్యమైన ఉద్దేశం ప్రభుత్వ స్థలంలోనే ప్రభుత్వ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి. ప్రధాన డిమాండ్ ప్రజల అవసరాల దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఏదైతే సౌకర్యం ఉంటుందో ఆ స్థలంలోనే మాత్రమే ప్రభుత్వ బిల్డింగ్లు ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ స్థలం ఈ మద్రాల సెంటర్ నందు ప్రభుత్వ స్థలం ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కాదని ప్రైవేట్ వెంచర్ 3 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రైవేట్ వెంచర్లో ఏర్పాటు చేస్తున్నటువంటి రోడ్డు అండ్ భవనాల శాఖ మంత్రి మినిస్టర్ గారి అండదండలతో ప్రజల అవసరాలు లేకుండా మండల హెడ్ క్వార్టర్ కాకుండా 3 కిలోమీటర్ల దూరంలో ఆ యొక్క బిల్డింగ్ని ఏర్పాటు చేస్తున్నారు. ఆ యొక్క బిల్డింగ్ అక్కడ కాకుండా మద్రాల హెడ్ క్వార్టర్లో ప్రభుత్వ స్థలం ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ విషయం ఈ మండలంలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అందరూ కానీ, దళిత సంఘాల నాయకులు కానీ, అన్ని పార్టీలో ఉన్నటువంటి అధ్యక్షులు కానీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం. అందరూ కూడా ఈ విషయాన్ని పరిగణన తీసుకొని ఎక్కడైతే ప్రభుత్వ స్థలం ఉంది అక్కడ ఎంఆర్ఓ ఎంబీడీఓ ఆఫీస్ ఉంది, ప్రభుత్వ హాస్పిటల్ కడుతున్నారు, ఆడ పోలీస్ స్టేషన్ కడుతున్నారు, దాని పక్కన ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ కట్టినట్టయితే ప్రజల అవసరాలకు ఉపయోగపడుతుంది. కానీ ప్రైవేటు వ్యక్తుల లాభాల కోసం రోడ్డు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి అండదండలతో వాళ్ళ అనుచరులు ఇక్కడ ఈ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ బిల్డింగ్ను 3 కిలోమీటర్ దూరంలో
పెట్టి వాళ్ళ అవసరాల కోసం వాడుకున్న విషయాన్ని ఈ అధికారులు వాస్తవాలను ప్రజలకు అనుగుణంగా గమనించి ఆ బిల్డింగ్ను ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ మీరు ప్రభుత్వ స్థలంలో కట్టకుండా ప్రైవేట్ వ్యక్తుల కనుక ఒత్తాసు ఈ మండలంలో ఉన్నటువంటి అధికారులు ఒత్తాసు పలికినట్లయితే సోమవారం వరకు మీరు ఏదో ఒక నిర్ణయం ప్రజలకు కనుక ముందు ఉంచకుంటే ఈ విషయాన్ని ప్రభుత్వ స్థలంలోనే ఎంఆర్ఓ ఆఫీస్ను కడతామనే విషయాన్ని ఉంచకనట్లయితే సోమవారం అదే ఎంఆర్ఓ ఆఫీస్ ముందు టెంట్ వేసుకొని ప్రజల పక్షాన అన్ని పార్టీలు అన్ని కుల సంఘాలు అందరం కూడా నిరసన అవసరమైతే అమరణ నిరసన దీక్ష చేస్తామని డిమాండ్ చేస్తూ ఇక్కడికి వచ్చినటువంటి ఈ వివిధ పార్టీ నాయకులందరికీ కూడా పత్రికా మీడియాలకు కూడా అందరికీ పేరు పేరున సామాజిక ఉద్యమ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా సమావేశానికి విచ్చేసిన మీడియా మిత్రులకి, అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ని అరేంజ్ చేసిన పరశురాములు గారికి, అవిలయ్య గారికి, అశోక్ గారికి అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటూ, మద్దిరాల మండల కేంద్రంలో మద్దిరాల మండలంలో 16 గ్రామ పంచాయతీలు ఉంటే 16 గ్రామ పంచాయతీలకు అనుగుణంగా 14 ఎకరాల ల్యాండ్ ప్రభుత్వ భూమి మన మద్దిరాల ఎక్స్ రోడ్డులోనే దగ్గరలోనే ఇక్కడ 15 ఎకరాలు ఉంది కాబట్టి 432 సర్వే నెంబర్లో 15 ఎకరాలు ఉంది కాబట్టి అక్కడ ఎంపీడీఓ ఆఫీసు, గ్రంథాలయం, ఇప్పుడు కొత్తగా హాస్పిటల్ కడుతుర్రు. అదేవిధంగా ఎంఆర్ఓ ఆఫీస్ కూడా అక్కడ కట్టాలని తెలియజేస్తూ, ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ వెంచర్లో ఎంఆర్ఓ ఆఫీస్ కట్టొద్దని తెలియజేస్తూ అన్ని పార్టీల నాయకులు, అదేవిధంగా అన్ని పార్టీల అఖిలపక్ష నాయకులందరూ ఎంఆర్ఓ ఆఫీస్కి, అదే కలెక్టరేట్ దగ్గరికి పోయి వినతి పత్రాలు అందజేయడంతో సహా వీలే నిరాహార దీక్ష కూడా ఎంఆర్ఓ ఆఫీసు దగ్గర చేయాలని తెలియజేస్తూ అందరికీ జై భీమ్, జై భారత రాజ్యాంగం.